ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. నా పేరు అంబేద్కర్ అండి. మాది అంబాజీపేట మండలం పుల్లెట్కూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. నేను పుట్టుకతోనే 2 కాళ్ళు చెయ్య పూర్తిగా పనిచేయని ఒక వికలాంగునండి. పుట్టుకలోనే నేను ఇలా పుట్టడం జరిగింది. అయితే చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు చాలా కష్టపడి, నాన్నగారు అయితే భుజం మీద వేసుకుని స్కూల్కి తీసుకెళ్ళి నన్ను ఊర్లోనే 5వ తరగతి వరకు చదివించారండి. తర్వాత 6th క్లాస్ నుంచి మన్నా మినిస్ట్రీస్ అమలాపురం ఆ సంస్థలో చిల్డ్రన్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నానండి. అస్సలు నడవలేనండి నేను. ఎవరో ఒకరు ఎత్తుకు తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళినా ఎత్తుకు తీసుకెళ్ళాలి. అస్సలు నడవలేను. నేను నా బాల్యంలోనే ప్రభుని తెలుసుకోవడం జరిగింది. నా 10వ తరగతిలోనే నేను ప్రభుని నా సొంత రక్షణగా అంగీకరించి అప్పుడే నేను మన్నాలో బాప్తిసం తీసుకోవడం జరిగిందండి. దేవుడు నాకు మంచి తలాంతులు ఇచ్చాడు, పాడగలిగే మంచి తలాంతి ఇచ్చాడు. నేను చాలా మీటింగ్స్లో పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ, నా స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో నేను కొన్ని పాటలు పాడి ఫేస్బుక్లో పెట్టడం జరిగిందండి. అవి చాలామంది చూస్తూ ఉన్నారు. తర్వాత యూట్యూబ్లో సింగ్ టు ద లార్డ్ అని ఒక కాంటెస్ట్ జరిగితే చూశానండి. అమెరికాలో ఉన్న దైవజనులు ప్రియులు రవి మండాడి గారు ఈ సింగ్ టు ద లార్డ్ అనే సింగింగ్ కాంపిటీషన్ వారు చేస్తూ ఉండడంతో నేను ఫస్ట్ సెషన్ పాడాను. తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల నేను 2వ సెషన్ పాడలేకపోయానండి. ఇప్పుడు 3వ సెషన్ జరుగుతుంది. నేను అన్న నెంబర్ తీసుకుని ఒక 2 సాంగ్స్ ఆయనకి పంపించడం జరిగిందండి. అవి చూసి అన్న చాలా ఇన్స్పైర్ అయ్యి, తమ్ముడు ఎక్కడ మీరు ఏ ఊర్లో ఉంటారో చాలా అద్భుతంగా పాడుతున్నారు, వీలైతే దేవుని మహాకృపాను బట్టి మీతో కలిపి ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎక్కడ ఏంటని చెప్పి నా డీటెయిల్స్ అన్ని తీసుకుని వారు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ, నువ్వేమీ అధైర్యపడకు, నువ్వు నడవలేనని లేదంటే నేను ఎటో కదలలేను అని నువ్వేమీ అధైర్యపడకు తమ్ముడు, ఇలాంటి వాళ్ళని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు అని చెప్పి వారు నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి వారు నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. నేను ఏదో లోకల్గా జరిగేటువంటి చిన్న చిన్న ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్లో పాడడం, తర్వాత మ్యారేజ్ ఈవెంట్స్లో పాడడం జరిగింది తప్ప ఎప్పుడు స్టూడియోలో పాటలు పాడడం లేకపోతే పెద్ద పెద్ద సభలకు వెళ్ళి పాడడం అనేది ఎప్పుడు చేయలేదండి. అటువంటి అవకాశం లేదు. మాది చాలా మారుమూల ప్రాంతం, చాలా భయంకరమైన పేదరికంలో మేము ఉన్నామండి. అసలు ఉండడానికి ఇల్లే లేదు ఒకప్పుడు. మాకు తినడానికి సరైనటువంటి ఫుడ్ కూడా లేనటువంటి సహాయ స్థితిలో ఆయన పైన అనుకుని నా కుటుంబం అంతా ప్రార్థించేవాళ్ళమండి. ఒకటే నిరీక్షణ, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాటి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అనే లేఖన భాగాన్ని పట్టుకుని ప్రతిరోజు ప్రార్థించేవాళ్ళం. ప్రభువా మా స్థితి ఏంటి, మా బ్రతుకు ఎలా అని చెప్పి మేము ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు, నేను చూస్తే నడవలేను, నా తండ్రి చాలా బలహీనుడు, నా తల్లి బలహీనురాలు,
నా కుటుంబ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాము, ఏంటి ప్రభువా మా పరిస్థితి అని నిత్యము ప్రార్థించేవాళ్ళమండి. ప్రార్థించగా దేవుడు మా జీవితంలో చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశాడండి. ఏది అడిగితే అది అలా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. నిజంగా నిరీక్షించగా మరి చిన్న పూర్పాకలో ఉన్నటువంటి నా స్థితిని మార్చి ఒక చిన్న గృహం, ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చాలా మంది నా పాటలు విని ఇన్స్పైర్ అయ్యి నా గురించి చాలా మంది ఎంక్వైరీ చేసి, ఎక్కడ ఉంటావు, ఏంటి బ్రదరు మీ పరిస్థితి ఏంటి, ఏదో గుడిసెలో ఉండి పాడుతున్నారు మీరు పాటలు, ఒక చిన్న పాకలో పాడుతున్నారు, ఏంటి మీ పరిస్థితి అని చెప్పి అడుగుతూ ఉండేవారండి. ఆ క్రమంలోనే ఒక ఆయన దుబాయ్ నుంచి నా పరిస్థితి తెలుసుకుందామని చెప్పి కాల్ చేసి, ఏంటి బ్రదర్ మీరు గుడ్స్లో ఉండి పాడుతున్నారు, చిన్న పాకలా ఉంది, వాయిస్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి నా గురించి డీటెయిల్స్ అన్ని తీసుకుని వారి ఫేస్బుక్లో పెట్టడం జరిగిందండి. అది చాలా మందికి వైరల్ అయింది. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు కూడా నా గురించి తెలుసుకోవాలని చెప్పి వచ్చి నాదొక స్టోరీ 2022లో రావడం జరిగిందండి. తద్వారా నా జీవితం చాలా వరకు మారిందండి. ఎందుకంటే కరోనా టైంలో వచ్చిందని వీడియో చాలా మంది దాన్ని చూశారు, కానీ పెద్దగా స్పందించలేనప్పటికీ కూడా దేవుడు ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి అనేక మందికి నన్ను గురించి తెలియజేస్తూ, నువ్వు అధైర్యపడకు, పెంట కుప్పల మీద ఉన్న దీనిలను పైకి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టువాడును నేనే, నువ్వు అధైర్యపడకు, నా పైన ఆనుకునేటువంటి బిడ్డలు నేను ఎన్నడూ విడిచిపెట్టనని చెప్పి అభయం ఇచ్చి నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చినటువంటి గొప్ప దేవుడు అండి. నేను నడవలేకపోయినా ఇప్పుడు అధైర్యపడలేదండి. ఎవరో ఒకరు ఇలా రవణ్ లాంటి వాళ్ళు చాలా మంది పాటలు విని, నా శారీరక స్థితి సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా మాత్రం నేను గొప్పగా దేవుని కృపలో ఎదుగుతూ ఆయన యొక్క సువార్త ప్రకటిస్తూ పాటల ద్వారా అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ నా జీవితాన్ని దేవుని కోసం అంకితం చేసుకుని ముందుకు కొనసాగుతున్నాను. నాకు ఏ ఆశ లేదండి, ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో గొప్పగా బ్రతకాలని ఏమీ లేదు కానండి. ఒకటే నిరీక్షణ, నాకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనేటువంటి ఒక నిరీక్షణ కలిగి నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. మరి నా యొక్క సాంగ్స్, నా యొక్క గాత్రాన్ని మెచ్చి ఒక అమ్మాయి కూడా నన్ను ఇష్టపడి, ఇంటర్కాస్ట్ కమ్యూనిటీ అమ్మాయి ఇష్టపడి వివాహం కూడా చేసుకున్నాను. నేను ఈ స్థితిలో ఉన్న నాకు వివాహం కూడా అవుతుందా అని నేను చాలాసార్లు అధైర్యపడేవాడిని. నా తల్లిదండ్రులు ఉన్నంత వరకు పర్వాలేదు, నా తల్లి లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను చాలా బాధపడేవాడిని. 2022వ సంవత్సరం నవంబర్ 18లో నా తండ్రి మరణించాడు. అప్పటి నుంచి నేను చాలా దీనావస్థలో ఉండి, ప్రభువా నా తండ్రి మరణించాడు, ఆయన మరణించిన తర్వాత మరి నా తల్లి ఎంతకాలం ఉంటుంది, నా తల్లి లేకపోతే నా బ్రతికేంటి, నన్ను ఎవరు చూస్తారు అని చెప్పి కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని అండి. దేవుడు గొప్ప దేవుడు. నిజంగా నా జీవితంలో చేసిన ఇంకా చాలా అనేక అద్భుత కార్యాలు ఉన్నాయండి. అన్నీ చెప్పడానికి సమయం సరిపోతుంది కాబట్టి కొద్దిగా బ్రీఫ్గా నా యొక్క జీవిత సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏది అడిగితే, ఏదో నా తల్లి నా తండ్రి అమ్మ ఇది కావాలి, నాన్న ఇది కావాలని అడిగినప్పుడు ఎలా తెచ్చిస్తారో అలా నా దేవుడు నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఆయనే నాకు తోడుగా ఉండని ముందుకు నడిపిస్తున్నాడండి. ఒకప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళవలసి వచ్చేది, బ్రతిమాలేవాడిని, బండి మీద తీసుకెళ్ళండి, 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాను, నాకు అవసరం ఉంది, కొంచెం నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంటే దయ కలిగినటువంటి వారు ఎవరో ఒకరు తీసుకెళ్లేవారండి, లేకపోతే లేదు. ప్రార్థించాను, నాకు కూడా ఒక సొంత బండి ఉంటే నేను బయటికి వెళ్ళగలిగిన పనులు నేను చేసుకుంటాను కదా ప్రభువా, నాకు బండి ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా మరి ఒక వాహనం కూడా ఇచ్చాడండి.
అది కూడా చాలా మిరాకిల్. ఎవరో గల్ఫ్లో ఉన్నాక ఆయన నా పాట వినటువంటి ఆయన నా టెస్టిమోనీ నాకు నా యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో అది చూసి కొంత అమౌంట్ పంపితే నేను ఒక బండి కూడా కొనుక్కుని ఈ రోజున నా ఎంతట నేను ప్రతి స్థలానికి వెళ్ళి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆయన కోసం జీవిస్తూ ఉన్నామండి. కాబట్టి నా సాక్ష్యాన్ని చూసినటువంటి వారందరూ కూడా మరి నా కోసం ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయిందండి. 2 సార్లు యాక్సిడెంట్ అయింది. మొన్న 2024వ సంవత్సరంలో యాక్సిడెంట్ అయ్యి కాలు రెండుగా విరిగిపోయిందండి. 8 నెలలు బెడ్ మీద ఉన్నాను. అంతకుముందు ఒకసారి యాక్సిడెంట్ అయింది. చాలాసార్లు యాక్సిడెంట్లకు గురవుతున్న మరణ పడక పైనుండి దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు. సాతాను ఎన్నోసార్లు నన్ను శోధిస్తూ మరి భయంకరమైనటువంటి శోధనలకు గురి చేస్తున్నప్పటికీ కూడా నేను ఏమీ వెరవకుండా ప్రభు కోసమే జీవిస్తూ చనిపోయిన ఆయన కోసమే చనిపోవాలి, బ్రతికిన ఆయన కోసమే బ్రతకాలని నిరీక్షణతో ముందుకు కొనసాగుతున్నానండి. అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతానికైతే నాకు తండ్రి లేడు, తల్లి, నా భార్య, మేము ముగ్గురము ఉంటున్నామండి. నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. నేను ఎంఏ బీఈడి వరకు చదువుకున్నాను. ఈ సువార్త సంగీత పరిచర్య ద్వారానే దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. అందరూ కూడా మరి నా కోసం, నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రత్యేకించి నా యొక్క సాక్ష్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి, అందరికీ నా గురించి తెలియపరచాలనే సదుద్దేశంతో మా సోదరులు మరి నాకు అత్యంత ప్రియులు, మరి ఆయన ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా ప్రభు కోసం తగ్గించుకుని అనేక మందికి ఇన్స్పైరబుల్గా ఉన్నటువంటి వ్యక్తి మరి దైవజనులు మండాడి రవణ గారికి కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని తన వెనుకడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా, ముళ్ళ పొదలు చిక్కి ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి, నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య. వేవేల నాళ్లతో కొనియాడెదనయ్యా, నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య. వేవేల నాళ్లతో కొనియాడెదనయ్యా, వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ.